ఏం అంత పేరు? వాడు ఏం చేసింది ఏం లేదు. అంత వాడి కుటుంబం వాడే బాగుపడ్డారు. ఎవరు ఇంకెవ్వడు కేసీఆరా? హ్మ్. వాడెవ్వడు బాగా పరిస్థితి లేదు. కాదు కేసీఆర్ వచ్చినాకనే మంచిగయింది ఏ తెలంగాణ అంటున్నా. నాశనం చేసిండు మొత్తం. హ్మ్. రాష్ట్రాన్ని అమ్మేసిండు మొత్తం. హ్మ్. 9,00,000 కోట్లు ఆడికే తెచ్చిపెడతాడు పాపం వీడు. హ్మ్. వాడిని ఊరికే అంటుర్రు గాని. అవు. వాడు నువ్వు తెచ్చిన అప్పులనే వాడు కడుతుండ్రు. అవు. అప్పులు తెచ్చి కడుతుండ్రు నెత్తిన కట్టి. హ్మ్. మరి ఇంకేం చేయమంటున్నావు వాడిని? చేసిన నువ్వు దిగిపో అని అంటావు. ఆ! నెలకు కొన్ని వేల కోట్లు కడుతున్నాడు. నువ్వు చేసిన అప్పులే కదా! హ్మ్. నువ్వు లేని అంటే కేసీఆర్ అప్పు చేసన్నా పెట్టిండు. రేవంత్ రెడ్డికి అది కూడా చేతనైతలే ఎందుకు అంటున్నా. కాదు ఎందుకు కాదు? హ్మ్. బాబు నువ్వు నీకు ఇస్తారు కానీ వానికి ఇయ్యరా? ఆ! నువ్వు 100 చదువుతావు వీడు 50 చేస్తాడు. హ్మ్. తప్పేముంది? హ్మ్. ఎవరు 5 చెప్పాలంటే చేస్తాడు. హ్మ్. ఇక పుట్టినరోజు ఇస్తున్నాడు కదా! హ్మ్. మరి ఎట్లుంది? ఇట్లా మంచిగా చేస్తుండా మరి 2 మంచిగానే ఉంది. సంవత్సరాలలో పాలన మంచిగానే ఉంది. వాడిని రేవంత్ రెడ్డి? తిట్టుడు బేకారు. హ్మ్. వాడిని అసలు ఒక్క మాట అనొద్దు. రేవంత్ రెడ్డినా? నువ్వు ఉట్టి కుండలు చేతిలో పెట్టి వాడిని అది చెయ్ అది చెయ్ అంటే ఎవడు చేస్తాడు? హ్మ్. నువ్వేమైనా ఉంచినావా? హ్మ్. అన్నీ నాకుపోయినవు. హ్మ్. ఉట్టి కుండలు అప్పచెప్పినావు వానికి. హ్మ్. మరి పాలన చేయమంటే ఏం చేస్తాడు వాడు? హ్మ్. వస్తున్నాయా మీకు ఇంటికేమన్నా వస్తున్నాయా? నేను గవర్నమెంట్ సర్వెంట్ నాకు పెన్షన్ ఆ! వస్తుంది. అవునా? పెన్షన్ కరెక్టే వస్తుందా? వస్తుంది. వస్తలేవంటగా? వస్తుంది. హ్మ్. సన్న వస్తుంది. బియ్యం గిట్ల వస్తాయా? లేవు నాకు కూపన్ కార్డ్ లేదు. గవర్నమెంట్ ఎంప్లాయీ. హ్మ్. నాకు కూపన్ కార్డ్ లేదు. ఎట్లుండే అప్పటి రాజకీయం ఎట్లుంది? ఇప్పుడు ఎట్లుంది? అప్పుడంతా లంగ రాజకీయమే. వాని కుటుంబమే బాగుపడింది. ఆ! వాడిని నమ్ముకున్నోళ్ళు బాగుపడ్డారు. హ్మ్. ఇప్పుడు మరి కేసీఆర్ కొడుకు కూడా అంటుండు. రేవంత్ ఏమని రెడ్డిని వాడు పచ్చి నమ్మకుర్రి. లంగ వాడే పెద్ద లంగ. ఆ! కేటీఆర్ గాడే పెద్ద లంగ. ఆ! హరీష్ రావు తక్కువనా? హరీష్ కాళ్ళకి చెప్పులు గతి లేకుండే. ఇవాళ ఎట్లున్నాడు హరీష్ ఫామ్ రావుకా? ఆ! ఆ! సిద్దిపేటలో కాళ్ళు రబ్బర్ చెప్పులేసుకొని చూసినావా తిరుగుతుండే. మరి కాకను? ఆ! చూసినావా? నేను చూడలే. ఆ! ఫోటోలు చూస్తాం కదా ఆ! వాన్ని. ఎన్ని సంవత్సరాలుంటాయి నీకు? 66 66. హ్మ్. అప్పుడెట్లుంది? ఇప్పుడెట్లుంది మరి? ఇప్పుడేనేమో అనిపిస్తది. హ్మ్. 10 ఏళ్ళు వేస్ట్. మాకు పెన్షన్లు ఇయ్యలే. మా డీఎల్ఏ అవేమి ఇయ్యలే. హ్మ్. నేను చేసినని చెప్పుకుంటాడు. ఏం చేసినాడు? మరి మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ ఇవన్నీ అగో ఆయన్నే తీసుకొనొచ్చినట్టుగా ఎవరు కేసీఆర్. ఇచ్చా ఉన్నాడా? ఎవడు వాడుతుండు? ఆ! ఎవడు వాడతలేడు. ఆ! నెలకు 200 వసూలు చేస్తుర్రు. ఆ! కడతలేమా? ఆ! మరి అయిపాయే. ఆ! వాడకున్నా గాని కడుతున్నాం. ఆ! ఏంటి నల్ల బిల్లా? ఆ! ఆ! ఎందుకు నెలకు నల్ల 200 బిల్ వస్తుందా? ఆ! వస్తలేదన్నారుగా? వస్తుంది. ఆ! వస్తుంది కడుతున్నాం. హ్మ్. అయ్యో! ఓ 6 నెలలు లేకుంటే ఏడాదికి ఒక్కసారి మొక్కు పిండి వసూలు చేస్తారు. హ్మ్. ఇయ్యకుండా ఊకుంటారా? హ్మ్. కట్ చేస్తారు. కట్ చేసుకుపోరయ్యా అంటాం. ఆ! కట్టనప్పుడు ఏం చేస్తాం ఇక. హ్మ్. వానితో లాభం పడ్డది ఏం లేదు. ఎట్లున్నాయి రుణమాఫీ? ఈ 6 గ్యారంటీలు వస్తున్నాయా ఇటు సైడ్ ఎవరన్నా? నాకు మాకేది రాదమ్మా. గల్లీలో ఈ బస్తీలలో. మా సంగతి నాకు తెలియదు. హ్మ్. నేను తెలవని విషయం నేనైతే హ్మ్. చెప్తాను. ఇప్పుడు మంచిగానే ఉందంటావా అయితే రేవంత్ రెడ్డి మంచిగానే ఉంది. 2 సంవత్సరాలలో? మంచిగానే హ్మ్. మ ఉచిత పథకం చేయొచ్చు. హ్మ్. కరెంట్ బిల్ ఇచ్చే. హ్మ్. ఆ! ఇంకేంది రుణమాఫీ చేసి హ్మ్. 2,00,000 హ్మ్. ఇంక ఒక్క పథకం చేయలేదంటే ఎట్లా చేస్తారురా? హ్మ్. నువ్వు టిక్కున వాని చేతికి ఇచ్చి అప్పు చెయ్యి నువ్వు వంటరా అంటే అంటే ఏమంటారు? రుణమాఫీ అందరికి రాలేదు. కొంతమందికొచ్చింది అంటున్నా. వస్తాడు మరి. హ్మ్. అర్హులైనోనికి ఇస్తాడు. హ్మ్. లేనోనికి ఇప్పుడు లేనోనికి కూడా ఇమ్మంటే ఎట్లా ఇస్తాడు? ఆ! నువ్వు రోడ్డు పోసినోనికి రోడ్డు ఇచ్చినావు. హ్మ్. అది న్యాయమా? హ్మ్. సిద్దిపేటలో అది హైవే పోయింది. హ్మ్. అందులో ఉన్న భూమిలో ఉన్న వానికి కూడా ఇచ్చినావు. హ్మ్. అది పోయేది గవర్నమెంట్ రోడ్డు. హ్మ్. జాతీయ రహదారి రాజీవ్ వానిలో అందులో పొలాలున్న వానికి ఇచ్చినావు. హ్మ్. అందులో వాడు పంట పండించిండా? హ్మ్. అయితే గతంలో కేసీఆర్ చేసిన తప్పులున్నాయి గదా! ఆ ఇన్ని తప్పులకి విచారణ చేసిర్రు మొన్న. అయితే ఇప్పుడు ఏమంటుర్రు అరెస్ట్ చేస్తారు అని మంచిర్యాల కొంతమందంటారు. ఆ! జైలుకి పంపేయాలి. ఆ! అయితే జాతిపిత అంటగా ఆ! జాతిపితని పెద్ద జైలుకెట్లా పంపిస్తారు అంటుర్రు. జాతి మీద వాడా? ఆ! తెలంగాణ దొంగ జాతిపిత అట. బోకర్. హ్మ్. ఆ! పెద్ద బ్రోకర్ వాడు. మరెవరు నీ దృష్టిలో తెలంగాణ జాతిపిత ఎవరు? ఎవ్వడు లేడు. హ్మ్. చనిపోయిండు చూడాయన ఎవరే? వరంగల్‌లో జయశంకరా? జయశంకర్. జయశంకర్. ఆయన జీవితాంతం మొత్తం ధారపోసిండు. ఆ! ఆఖరి వరకు ధారపోసిండు. మరి హ్మ్. ఆయన విడిచిపెట్టి గీని జాతపిత అంటే ఎట్లది? హ్మ్. అంటుర్రు గదా ఈ మరి. దొంగ. రేవంత్ రెడ్డిని బొందబెడతాం ఆ! అంటుర్రు. దొంగ వీడు. హ్మ్. వీని తరం కాదు. ఏదో ఓడతారు ఇగ పాపం. అంతేనా? తిన్నావా లేదా? నాటు చేసినాం. ఏం తిన్నావు? ఉప్మా పోసేసినాం. ఉప్మా తిన్నావా?